దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి ఇలాగ మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు దయచేశారు. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాట, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అవమానాలు, సమస్యలు, నష్టాలు, లేమి, కరువులు సంభవిస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు ఈ పరిస్థితి మనకు వచ్చింది, ఎందుకు ఈ నష్టం నాకు జరిగింది, ఎందుకు నేను ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు అని చాలాసార్లు మనకు నష్టం జరిగించిన వారి గురించి ఆలోచిస్తాం. ఈ నష్టం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తాం. వాటి గురించి ఆలోచించి వాటి వైపు చూస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, బూదిగంతముల నివాసులారా మీరు నా వైపు చూడండి. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నువ్వు ఎవరివైనా, ఏ మతానికి, ఏ జాతికి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ భాష మాట్లాడే వ్యక్తివైనా, దేవుడు అంటాడు, కుల మత వర్గ భేదము చూడని దేవుడు ఆయన అంటాడు, ఆయన పేరు నజరేయుడని యేసయ్య, నువ్వు నా వైపు చూడు, నేను నీకు రక్షణ దొరుకుతుంది, నీకు సహాయం దొరుకుతుంది, నీకు మేలు జరుగుతుందని. అమెరికాలో జరిగిన ఒక నిజ సంఘటనను మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. పిల్లరా, అమెరికా దేశంలో 2 లక్షల మందిరాలు అక్కడ ఉన్నాయి. ఆ 2 లక్షల మందిరాల్లో ఒక మందిరములో జరిగినటువంటి విషయాన్ని నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. అక్కడ ఒక గొప్ప దైవజనుడు పరిచయం చేస్తున్నారు. ఆయనకి 3000 మంది సంఘం ఉన్నారు. 3000 మంది సంఘం ఉన్నారు. చాలా చక్కని పరిచర్య అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఆ దైవజనుడు మన భారతదేశం నుంచి ఒక దైవజనుడిని అక్కడికి వాక్యం చెప్పడానికి ఆహ్వానించారు. ఈ దైవజనుడు ఇక్కడి నుంచి ప్రయాణమై ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగారు. ఆయన అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి ఆయన్ని కారులో తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఫ్రెష్ అప్ అయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మీటింగ్కి వెళ్ళాలని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ దైవజనుడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో హాల్లో కూర్చొని పెట్టి ఆయనకి టీ అరేంజ్ చేస్తున్నప్పుడు దైవజనుడు చూశాడు, చాలా పెద్ద పెయింటింగ్ గోడ మీద ఉంటే, అయ్యా ఇది చాలా ఖరీదైన పెయింటింగ్ లాగా ఉంది, దీన్ని మీరు ఎంత కొన్నారని ఆ దైవజనుడు అడిగినప్పుడు, అయ్యా ఇది నేను కొనలేదు, దాన్ని కొనేంత స్తోమత నాకు లేదు అని ఆయన అన్నారు. ఆయన ఆశ్చర్యపోతూ, ఇదేంటండి మీ ఇంట్లో ఉన్న మీ పెయింటింగు మరి మీరు కొనకపోతే ఇంకెవరు కొన్నారంటే, అది చాలా పెద్ద సమయం పడుతుందండి దీని గురించి చెప్పాలంటే అని ఆయన అన్నప్పుడు, పర్లేదండి మనకు చాలా సమయం ఉంది, మీరు చెప్పండి వింటాను అన్నప్పుడు, అయ్యా అమెరికాలో ఈ 2 లక్షల మందిరాల్లో నాది కూడా ఒక మందిరం. 3000 మంది నా సంఘానికి వస్తారు. చాలా చక్కని పరిచర్య, గొప్పవాళ్ళు, చదువుకున్నవారు, జాబ్ చేసేవాళ్ళు, వ్యాపారవేత్తలు, వైద్యులు, ఇంతమంది ఈ పరిచర్యలో ఉన్నారు. నేను చక్కగా పరిచర్య చేస్తాను. ప్రతి శుక్రవారం నేను ఉపవాసం అంటే ప్రార్థన చేస్తాను. ఆ ఉపవాసం ఉన్న దినాన్న ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యల నిమిత్తం ప్రార్థన చేయించుకున్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా వాళ్ళని స్వస్థపరుస్తారు. ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఈ స్వస్థత పొందుకున్న వాళ్ళ ఆదివారం వచ్చి సాక్ష్యం చెప్తారు. అయితే ఈ 3000 మందిలో 2998 మంది నన్ను బాగానే ప్రేమిస్తారు, నన్ను బాగా గౌరవిస్తారు. అయితే ఒక ఇద్దరున్నారు, వాళ్ళు ఎప్పుడు నా క్షేమాన్ని కోరుకునేవాళ్ళు కాదు, వాళ్ళు ఎప్పుడు నా నాశనాన్ని కోరుకుంటారు. అయితే నా దగ్గర నా పర్సనల్ పిఏ ఒక అమ్మాయి ఉంది. ఆమె నాకు ఉన్నటువంటి షెడ్యూల్ అన్నీ కూడా, ఎక్కడ మీటింగ్స్ అన్నీ అవన్నీ కూడా తను డైరీ మెయింటైన్ చేస్తూ ఏ రోజు ఏ కార్యక్రమం ఉందో నాకు చెప్తూ ఉంటుంది. అయితే ఒకానొక దినాన వీళ్ళు నా పిఏను వాళ్ళు కలవడం జరిగింది. వారు ఏం మాట్లాడారో మనకైతే తెలియదండి. అయితే ఒకానొక ఆదివారం రోజు నేను వేదిక మీదకి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళి, వాక్యానికి ముందు సాక్ష్యాలు చెప్పడం మాకు అలవాటు. మరి అనేకులు సాక్ష్యాలు చెప్తారు ప్రతి ఆదివారం. అయితే ఆ దినాన నా పిఏ కూడా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. వేదిక కింద ఉన్నటువంటి పైనకి పంపించే వాలంటీర్సు ఆ పిఏని అన్నారమ్మా, మీరు కూడా సాక్ష్యం చెప్తారా, మీరు ఎప్పుడు దైవజనులతోనే ఉంటారు కదా అన్నప్పుడు, అవునండి నాకు క్యాన్సర్ వ్యాధి ఉంది. మరి దైవజనులు పోయిన శుక్రవారం ఉపవాసించి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాను. ప్రార్థన చేయించుకుని నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెప్పారు, నీకు క్యాన్సర్ వ్యాధి లేదు, నయమైపోయిందని చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను. ఈ సాక్ష్యాన్ని సంఘం అంతటి ఎదుటి చెప్పాలని నేను వచ్చానన్నప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా, వెళ్ళమ్మా క్యాన్సర్ అనేది చాలా పెద్ద వ్యాధి, తగ్గిందంటే ఇంకా అనేక మంది రక్షించబడతారని చెప్పినప్పుడు ఒడివడిగా ఆమె పైకి పంపించారు.
ఆమె వచ్చి మైక్ తీసుకొని చెప్పిన విషయం ఏంటంటే, ఇదిగో ఈయన ప్రార్థనాపరుడని, భక్తిపరుడని, మంచివాడని, ఈయన ప్రార్థనలు చేస్తే ఎంత వ్యాధిన తగ్గిపోద్దని మీరు చెప్తున్నారే, ఇతను పెద్ద దుర్మార్గుడు. ఇతడు ఎలాంటి వాడు తెలుసా? ఇతను నన్ను 2 సంవత్సరాలుగా నన్ను మానభంగం చేస్తున్నాడు, నన్ను పాడు చేస్తున్నాడు, 2 అబార్షన్లు కూడా నాకు చేయించాడు. ఎవరికైనా నేను చెప్తాను అని నన్ను ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని తన గన్నుతో నన్ను బెదిరించాడు, చాలాసార్లు నన్ను చంపాలనుకున్నాడు అని చెప్పినప్పుడు అక్కడున్న ఆ సంఘం అంతా కూడా కలవరపడిపోయి గలిబిలైపోయింది. ఈలోపు దైవజనుడు అంటే పడని ఆ సంఘంలో ఉన్న ఆ ఇద్దరు ఈలోపు మీడియా వారిని, వార్తాపత్రికల వారిని పిలిపించి ఈమె చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని అంతటిని కూడా వాళ్ళు షూట్ చేసి వాళ్ళు వార్తాపత్రికల్లో, టెలివిజన్లో వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది. ఈయన మీద కేసులు పెట్టి ఈయనని కోర్టు పాలు చేసి ఈయనను అవమానం చేసి ఈ పరిచయను గలిబిలి చేసేశారు. 3000 మంది ఉన్న సంఘము 300 మంది కూడా లేకుండా ఖాళీ అయిపోయింది మందిరం. అయితే ఈ దైవజనుడు అవమానం తట్టుకోలేక పరువు పోయి, సంఘములో ఉన్న విశ్వాసులందరూ పోయి ఖాళీ అయిపోయిన సంఘాన్ని ఒకవైపు చూస్తూ చక్కగా ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఆ సంఘాన్ని కట్టుకుంటుంది దైవజనుడు. ఒక్కసారిగా తన పరిచర్య కుప్పకూలిపోయినప్పుడు తట్టుకోలేక ఈ సమస్యల వైపు చూస్తూ ఇంకా నేను బ్రతకడం కంటే చచ్చిపోవడం మేలని అనుకుంటూ మరి ఇంకొక ఆదివారం పరిచర్య చూసుకొని, లాస్ట్ ఆదివారం పరిచయం చూసుకొని ఇంకా చనిపోదామని కుటుంబంతో కలిసి తన భార్య, 2 పిల్లలు అందరూ కలిసి పాయిజన్ తీసుకుని చచ్చిపోదాం అనుకున్నారు. అయితే అందరూ కలిసి చర్చికి వెళ్ళారు. ఆ రోజు ఎంతోమంది రాలేదు, చాలా తక్కువ మంది వచ్చారు. అయితే ఆయన సంఘములో చాలా కాలంగా ఎవరు వెళ్ళిపోయినా, ఎవరు ఉన్నా ఒక వృద్ధురాలు మాత్రం ఎప్పుడూ తన సంఘంలో నమ్మకంగా ఉంటుంది. ఆ రోజు వాక్యం అయిపోయింది, అందరికి ప్రార్థన చేసి పంపించిన తర్వాత ఆ వృద్ధురాలు, ఆమెకు 83 సంవత్సరాలు, ఆమె వచ్చి, అయ్యా 3 సంవత్సరాలుగా నిన్ను మా ఇంటికి భోజనానికి పిలుస్తున్నాను, ఈ సంవత్సరం మీరు ఖచ్చితంగా రావాలి, ఈరోజు ఖచ్చితంగా రావాలి, ఈరోజు నా పుట్టినరోజు, 84వ పుట్టినరోజు, వచ్చే సంవత్సరం నాకు మరి ఉంటుందో, నేను ఉంటానో లేనో, చనిపోతానో తెలియదు, కనుక నువ్వు తప్పకుండా మా ఇంటికి ఈరోజు భోజనానికి రావాలన్నప్పుడు, సరే మా అడ్రస్ ఇచ్చేయాలని నేను వస్తానని చెప్పారు. అలాగే ఆమె వెళ్ళిపోయారు. మరి తన భార్య, పిల్లలతో తను పాస్టర్ గారు చెప్పారు, మీరు ఇంటి దగ్గర ఉండండి, నేను వెళ్ళి ఆ తల్లిగారు పిలిచారు, వెళ్ళి భోంచేసి ఆమెను వస్తాను, వచ్చిన తర్వాత మనము ఇలాగా సూసైడ్ చేసుకొని చనిపోదామని చెప్పి ఆయన అడ్రస్ తీసుకొని తన కారులో వెళ్ళిపోయాడు. ఆమె వెళ్ళిన అడ్రస్కి వెళ్తే అది చాలా పెద్ద విస్తీర్ణంలో 500 ఎకరాల్లో చాలా కలిగిన పెద్ద విస్తీర్ణము, 1,00,000 చదరపు అడుగులు కలిగిన పెద్ద కోట లాంటి దాంట్లో భవనం ఉంది. ఆ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ వారు ఆపారు. ఆపిన తర్వాత ఆయన అడ్రస్ చూపించారు. తర్వాత లోపలికి ఫోన్ చేస్తే లోపలికి కారు పంపించారు. లోపలికి వెళ్తే ఈయనని పిలిచిన ఆ వృద్ధురాలు ఎవరంటే ఈ 500 ఎకరాలకు, ఈ మెద్ద మా కోటకు యజమానురాలు ఆమె. చాలా ఆశ్చర్యపోయారు. ఆయన అనుకున్నాడు, ఈమెవరో పేదరాలు, ఈమె ఏం పెడుతుంది భోజనము, ఈమె మేము వెళ్ళడం వల్ల ఇబ్బంది కలుగుతుందని అనుకున్నాడు. కానీ ఆమె చాలా పెద్ద కోటేశ్వరురాలు, ఆమె పెద్ద మిలేనియర్ ఆమె. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టి ఆయనకి వాటర్ తేవడానికి వెళ్ళారు. ఈలోపు ఆయన ఒక గోడ మీద 40 అడుగులు పొడుగు, 12 అడుగులు ఎత్తు కలిగిన ఒక పెయింటింగ్ చూస్తున్నాడు. ఆ పెయింటింగ్ ఏంటంటే దానియేలు గారిని, ఆయనంటే పడనటువంటి వారు బబులోను దేశంలో ఆయనని చంపాలని లేని పోని అబద్ధములు అన్నీ ఆయన మీద చెప్పి, ఆయన గురించి అసత్యాలు చెప్పి రాజుకి ఆయనను చంపాలి, ఆయన అడ్డు తొలగించుకోవాలని ఆయనని సింహాల గుహలో వేసిన ఆ చిత్రాన్ని వాళ్ళు పెయింటింగ్ రూపంలో చేసి అక్కడ పెట్టున్నారు. అయితే సింహాల గుహలో పడిన దానియేలు తనను తినటానికి చూస్తున్న సింహాలు చూడలేదు. తనను సింహాలు కొరుకుతూ ఉంటే ఆనందంగా అవి చూడాలనుకొని పైన గుహ మీద ద్వారంలో చూస్తున్న తనను ఆ స్థితికి తీసుకొచ్చిన వారి చూడలేదు. దానియేలు దృష్టి ఎట్టుందంటే ఆకాశములో నుండి తనకు సహాయము చేయగలిగినటువంటి దేవుడి వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆకాశములో నుంచి కొన్ని దేవుని సహాయ కిరణాలు పడుతున్నట్టుగా ఆ పెయింటింగ్ మీద ఉంది. అవి చూస్తూ ఉన్నప్పుడు వెంటనే పరిశుద్ధాత్మదేవుడు ఆ పాస్టర్ గారిలోనికి వచ్చి, ఇదిగో దైవజనుడా, ఇదిగో
దానియేలుకు సింహాల గుహలో సహాయం చేసిన నేను నీ పరిస్థితిలో నుంచి నిన్ను విడిపించలేనా అని అంటూ ఉండగానే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే అక్కడే సోఫాలో నుంచి దిగి మోకరించి కన్నీళ్లు కారుస్తూ, ప్రభువా నేను సమస్యల వైపు చూశాను, నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారి వైపు చూశాను, బ్రతకడం కంటే చావడం మేలనుకున్నాను, నిందల వైపు చూశాను. అయ్యా దానియేలు అయితే వాటి వైపు చూడలేదు, నీ వైపు చూశాడు. అయితే దానియేలు రక్షించబడ్డాడు. దేవా నన్ను కూడా నీవు రక్షిస్తావు, నేను నీ వైపు చూస్తాను, ఇక మీదట నేను సమస్యల వైపు చూడనయ్యా అని తను బిగ్గరగా ఆయన ప్రార్థనలో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వెంటనే ఆయన తన పిలిచినటువంటి ఆహ్వానించిన వృద్ధురాలు తన దగ్గరకు వచ్చి పాస్టర్ గారిని పిలిచింది. వెంటనే ప్రార్థనల నుంచి ఆయన కళ్ళు తెరిచి చూసినప్పుడు ఆమె ఒక లాయర్ గారిని తీసుకొని వచ్చింది. ఆశ్చర్యపోయారు, ఏంటమ్మా లాయర్ని తీసుకొచ్చావంటే, అయ్యా ఇదిగో నాకు ఒకానొక కొడుకున్నాడు, వాడు చాలా ఆస్తి సంపాదించుకున్నాడు, వాడికి ఎన్నోసార్లు ఈ ఆస్తి ఇస్తానని 3 సంవత్సరాలుగా చెప్తున్నాను. అమ్మా నాకే చాలా ఆస్తి ఉంది, నీ ఆస్తి నాకు అక్కర్లేదు, నువ్వు ఎవరికైనా నువ్వు ఇచ్చుకో, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తను చెప్పాడు. అందుకని 3 ఏళ్ళుగా మిమ్మల్ని పిలుస్తున్నాను, మీరు రాలేదు. ఈ సంవత్సరం వచ్చారు, చాలా సంతోషం. నాకు ఉన్న ఈ 500 ఎకరాల భూమి, నాకున్నటువంటి ఈ పెద్ద బంగళా, నా దగ్గరున్న $8 మిలియన్ల మనీ మొత్తము నా యావదాస్తిని నీకు రాసిస్తున్నానని లాయర్ గారి సమక్షంలో వీరునామా రాసి ఆస్తంతా దైవజనుడికి అప్పగించింది. పిల్లరా గమనించండి, అప్పుడు దాకా సమస్యల వైపు చూసి చచ్చిపోదాం అనుకున్నాడు, సమస్యల వైపు చూసి కృంగిపోయాడు, ఒక నిర్జీవమైన స్థితికి, ఒక నిస్సహాయ స్థితిలో వచ్చాడు. ఎప్పుడైతే ఆ దానియేలు దేవుని వైపు చూసి సమస్యల వైపు చూడకుండా దేవుని సహాయాన్ని కోరుకున్నాడో, దానియేలుకు సహాయము దొరికినట్లుగా సింహాల నోట పడకుండా తిరిగి తనను బబులోను సామ్రాజ్యంలో మళ్ళీ తిరిగి ఉన్నతమైన స్థితిలో దేవుడు చేసినట్లుగా ఈ దైవజనుడు పోగొట్టుకున్న సంఘం, పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలు తనను ఆ స్థితికి తీసుకొచ్చిన వారి వైపు నేను చూడనయ్యా, నీ వైపు చూస్తానని ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో, వెంటనే ఆయన ఊహించిన స్థితిలో కోట్ల రూపాయల ఆస్తి తన చేతికి వచ్చింది. దైవజనుడు చాలా సంతోషంగా లేచి ప్రభును స్తుతిస్తూ 25,000 మంది పట్టే మందిరాన్ని అదే ప్రాంతంలో కట్టాడు. ఈలోపు ఆయన మీద పెట్టిన అబద్ధపు కేసులన్నిటిని కూడా వాళ్ళు రీవెరిఫికేషన్ చేశారు. అసలు ఆమె మీద మానభంగ చర్యలు జరగలేదని, ఆమెకు అబార్షన్ అనేది జరగలేదని, అసలు ఆ గన్ను మీద ఆయన ఫింగర్ ప్రింట్స్ లేవని, దాంట్లో ఉన్న బుల్లెట్స్ ఆ గన్నుకు సంబంధించిన కావని మొత్తము రిపోర్ట్స్ అన్నీ కూడా మరి ఆ దైవజనుడికి అనుకూలంగా వచ్చాయి. దైవజనుడి గురించి అనేక వార్తాపత్రికల్లో చెప్పారు. అనేక మంది ఆయన గురించి విని ఆలయానికి రావడం ప్రారంభించారు. ఒకప్పుడు 3,000 మంది మాత్రమే ఉండేవారు, ఇప్పుడు 25,000 మంది సంఘముతో బహు దీవెనకరంగా ఆయన పరిచయం జరుగుతూ ఉంది. ఈ వాక్యం వింటున్న నా సహోదరి సహోదరుడా, నీ జీవితాల్లో కూడా సమస్యల వైపు, కష్టాల వైపు, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వారి గురించి వారి వైపు చూస్తూ నువ్వు కృంగిపోవడం కంటే నీకు సహాయం చేయగలిగిన దేవుడి వైపు చూసి నువ్వు రక్షణ పొందడం అనేది చాలా మంచి విషయం కదా. వెంటనే ఆయన వైపు చూడడం ప్రారంభించు. దేవుడి వాక్యమును మన వెనుకలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు వందనాలు. బిడ్డలు ఎంతవరకు వారికి ఉన్న శ్రమలు, కష్టాల వైపు చూస్తూ కృంగిపోయారు, మీ వైపు చూసి వాళ్ళు రక్షించబడే కృపనివ్వమని యేసు నామములో అడుగుచున్నాడు తండ్రి. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ ఫర్ వాచింగ్. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీరు ఇంకా అనేక మందికి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మరి వాక్య విషయాలను మీకు తెలియపరచాలని నేను చాలా ఆశపడుతున్నాను. ప్రైజ్ లార్డ్.